సభకి నమస్కారం. ఎస్పి బాలు గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఎవరైతే గాయకులు ఉన్నారో వీరందరూ కూడా ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లిపోయారు అందరినీ కూడా. ఆ సందర్భంగా అందరికి కూడా అభినందనలు. అదేవిధంగా ఇక్కడున్న గాయకులు కానీ ఆర్గనైజర్స్ కానీ ప్రతి ఒక్కరితో కూడా నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లంకా గారు కొన్ని సందర్భాల్లో నాకు పరోక్ష గురువు గారు లాంటి వారు. అదేవిధంగా అనేక వేదికలతో మేము కలిసి పనిచేస్తూ ఉంటాం. అదేవిధంగా లక్ష్మి గారు మా అమ్మగారు ఒక ఇంటి ఆడపడుచులే. అదేవిధంగా త్రిపుర గారు, అదేవిధంగా మా అర్జున్, అదేవిధంగా రూపేష్ వర్మ, వీళ్ళు మా జూనియర్స్ డిపార్ట్మెంట్ లో. అదేవిధంగా అనేక మంది పేరు చెప్పాలంటే ప్రతి ఒక్కరి గురించి కూడా ఒక అనుబంధం ఉంది. మా స్నేహితుడి అక్కగారు మా మోహన్ లక్ష్మి గారు. ఇట్లా సమయం లేదు కాబట్టి అన్ని విషయాలు చెప్పట్లేదు. అయితే ఎస్పి బాలు గారిని కనుక ఒకసారి మనం గమనించినట్లయితే మీ అందరికీ తెలిసిన విధంగానే బహుముఖ ప్రజ్ఞాశాలి. అంటే గాయకుడే కాదు, దర్శకుడే కాదు, నిర్మాతే కాదు. అదేవిధంగా వారు మొదట్లో ఇంజనీర్ అని కూడా ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా జాయిన్ అవ్వాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేశారు. బీటెక్ సరి సమానమైన చదువు కూడా వారు చదివారు. అయితే బాలు గారిని ఒకసారి గమనించినట్లయితే అంటే ఇక్కడ ఉన్న ఎవరైనా కూడా మనం ఉండే రంగంతో పాటు మనకు ఆసక్తి కలిగిన అనేక అంశాలు ఉంటాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లేదా అవకాశాలు సృష్టించుకుని అవకాశం ఉన్నంత మేరకు అనేక రంగాల్లోకి వెళ్ళినట్లయితే మన మైండ్ షార్ప్ అవడమే కాకుండా మన జీవితకాలం కూడా పెరుగుతుందని చెప్పేసి సైకలాజికల్ గా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒక సామాజిక కోణం బాలు గారిని వారు చనిపోయే 2 సంవత్సరాల ముందు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా మా బృందం ఇక్కడికి సిఆర్ఎండి కాలేజీకి వారిని ఆహ్వానిస్తే ఆ సందర్భంలో ఆయన అంటే వారిని కనుక గమనించినట్లయితే ఎంతో టవరింగ్ పర్సనాలిటీ అయినా కూడా అంటే చిన్న విషయాలు కూడా ఒక కేంద్ర బిందువుగా తీసి చెప్తారని చెప్పేసి ఆశ్చర్యం కలుగుతూ ఉంటది. ఎందువల్లంటే మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఎక్కే సందర్భంలో మనం ఏ విధంగా బిహేవ్ చేయాలని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారితో కలిసి ఫోటో తీసుకునే అవకాశం, అదేవిధంగా నేను ఆయనతో మాట్లాడే అవకాశం కూడా వస్తే నేను ఎన్టీఆర్ గారు ఒక ఊర్లో పుట్టాను సార్ అన్నా నేను నెమ్మకూరులో అనగానే ఓ వెరీ గుడ్ అని చెప్పేసి ఇలా భుజమే చేసి చక్కగా ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కళల్ని పోషించాలని చెప్పేసి ఈ కళల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆశిస్తూ ఎప్పుడు కూడా నిరంతరం కూడా నా సహాయ సహకారం ఉందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏలూరులో ఉన్నటువంటి కళారంగంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే కళకు సంబంధించిన సాంస్కృతికమైన కార్యక్రమం ఏది జరిగినా అంటే నటన రంగానికి సంబంధించిన కళాకారులు కావచ్చు, సంగీత రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, సాహిత్య రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరూ